జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 15, 2025 నుండి జూన్ 21, 2025 వరకు. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది. మీరు పెద్ద సమస్యలు ఎదుర్కొనడం లేదు. ఈ సమయంలో మీరు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. ఆరోగ్యపరంగా మీరు ప్రయత్నం లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ సమయం సానుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు శారీరకంగా బలపడే అవకాశం ఉంది. ఆర్థికం. పూర్వీకుల ఆస్తి లేదా గత పెట్టుబడుల ద్వారా మీరు ఈ వారం ఆదాయ పెరుగుదలను చూసే అవకాశం ఉంది. ఈ డబ్బును మంచి పెట్టుబడులలో పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం. మీరు పెట్టుబడులను సంకల్పంతో, నమ్మకంతో, ఆమోదయోగ్యమైన మార్గాల్లో పెట్టాలి. కుటుంబం సంబంధాలు. కుటుంబ సభ్యులపై అనుమానం వద్దు. వారు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మీరు మీ సానుభూతి మరియు నమ్మకంతో వారిని సమర్థించాలి. అతిగా నిర్ణయాలు తీసుకోవడం లేదా అప్రమత్తత లేకుండా వ్యవహరించడం కరువవుతుంది. సమాధానంతో వారితో సంబంధాలను మెరుగుపరుచుకోండి. ఉద్యోగం, వ్యాపారం. ఈ వారం కార్యాలయంలో నిశ్శబ్దంగా ఉండటం మంచిది. బలవంతంగా మాట్లాడితే పరిస్థితులు సమస్యగా మారవచ్చు. మీరు ఏదైనా విషయాన్ని బాగోగుగా అర్థం చేసుకోవడం లేదా అందరి ముందు చికిత్స చేయడం వేగంగా పరిష్కారం కనుగొనడంలో సహాయపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు ఒక సులభమైన దారి వెతకండి. విద్య, అభ్యాసం. విద్యార్థులు ఇతరుల విమర్శల ప్రభావం నుంచి దూరంగా ఉండాలి. మనస్సులో సందేహాలు సృష్టించకండి. మీరు ప్రొఫెషనల్ కోర్సు లేదా మీ విద్యలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని కృషి చేయండి. ఇతరుల మాటలకు ప్రతిస్పందించకుండా విద్యపై మాత్రమే దృష్టి పెట్టండి. గ్రహ స్థితుల ప్రభావం. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆరోగ్యపరంగా బాగా ఉండే అవకాశం ఉంది. రాహు 9వ ఇంట్లో ఉండటం వలన కుటుంబానికి సంబంధించిన అంశాలలో అనుమానాలు మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి కాదు. విశ్వసనీయంగా ఉండండి మరియు మీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. పరిహారం. ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. ఇది మనస్సులో శాంతిని నెలకొల్పడంలో, ఆరోగ్య పరిరక్షణలో మరియు కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడంలో మీకు సహాయం చేస్తుంది. మీరు ప్రతిస్పందన లేకుండా ప్రతి దారిలో జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ వారం అనేక అవకాశాలు మీకు దారి చూపిస్తాయి. మీ పనితీరును మెరుగుపరచండి మరియు సంతృప్తిగా ఉండండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.